తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ హుజరాబాద్ మండల శాఖ పక్షాన మరి గత 2 సంవత్సరాల నుంచి ఉద్యోగ విరమణ పొందినటువంటి మా సోదర పెన్షనర్ల యొక్క బెనిఫిట్స్ ఇప్పటివరకు రాకుండా అనేకమైన ఇబ్బందులు గురవుతున్న సందర్భంలో ఈరోజు రాష్ట్రం మొత్తం 33 జిల్లాల్లో పరిశీలిస్తే దాదాపు ఒక 12 మంది పెన్షనర్స్ ఆత్మహత్య చేసుకోవడం జరిగినది. ఒక 4 పెన్షనర్స్ ఇంటి నుండి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక వాళ్ళ ఇంటి నుండి పారిపోవడం జరిగినది. ఈ సందర్భంలో మరి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా బెనిఫిట్స్ పెన్షనర్ల బెనిఫిట్స్ ఇవ్వకుంటే అనేకమైనటువంటి కుటుంబాలు ఇలా వీధి పాలయ్యే అవకాశం ఉన్నది. దాదాపు ప్రతి పెన్షనర్ కూడా ఏం ఆలోచిస్తారంటే నేను రిటైర్డ్ అయిన సందర్భంలో ఎంతో కొంత పెద్ద మొత్తంలో నాకు బెనిఫిట్స్ వస్తాయి, ఆ బెనిఫిట్స్ తోటి ఇల్లు కట్టుకోవడమా లేకుంటే కూతురు పెళ్లి చేయడమా అని ఒక ప్లానింగ్ చేసుకోవాలని ఉంటారు. ఆ ప్లాన్స్ అన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణితోటి అవన్నీ కూడా కుప్పకూలి పెన్షనర్లు మనోవేదనకు గురి కావడం కాకుండా ఆసుపత్రుల పాలవుతున్న సందర్భంలో మా సంఘ పక్షాన మరి ఈరోజు గౌరవ తహసీల్దార్ గారి ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం సమర్పించుకున్నాము. మరి మా పెన్షనర్ల పక్షాన మరి ముఖ్యమంత్రి గారిని మరొక మారు నేను కోరుకునేది ఏదంటే ఇంకా అనేక మంది పెన్షనర్లు ఇబ్బంది కాకుండా మరి మృతి చెందకుండా ఉండాలంటే మీరు వెంటనే మా యొక్క బెనిఫిట్స్ను చెల్లించాలని కోరుతూ ఈరోజు మేము ఈ యొక్క తహసీల్దార్ గారికి వినతి పత్రము మీకు అందజేసినాము. పెన్షనర్ల ఐక్యత, పెన్షనర్లకు ఐక్యత, పెన్షనర్లకు బెనిఫిట్స్, పెన్షనర్లకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని